ఒకసారి శంకు వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. అయితే వెంకటరెడ్డి గారు చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు. అసలు సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్ వేయాల్సి ఉంటుందండి. అలాంటిది సీజ్ ద షిప్ అని అంటే పవన్ కళ్యాణ్ అంటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఇది అంటే ఇది కరెక్టే అంటారా? మీరు అప్డేట్ అవ్వలేనట్టు వెంకటరెడ్డి గారు, మీరు కూడా కలెక్టర్ గారు దాని మీద పూర్తి వివరణ ఇచ్చారు. సార్ నేను అది మీరు కలెక్టర్ గారి చేత ఇప్పించింది తప్పు కాబట్టి నేను మళ్ళీ వెంకటరెడ్డి గారు ఆ కథలు అయిపోయింది. మీ కథలు మీ స్టోరీలు అన్ని అయిపోయినాయి. ప్రశాంతంగా ఉన్నాను. ఉంటుందండి. నేను మీరు చెప్పిందంతా నేను ఓపిక విన్నాను కదా. మీరు చాలా ఎలిగేషన్ అన్నింటికి నేను ఓపిక నేను మాట్లాడలేక కాదు, నేను మాట్లాడగలను. మీరు వెంకటరెడ్డి గారు లెట్ వెంకటేశ్వరరావు గారు స్పీక్. వెంకటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. అదే నేను అంత ఇందాక అధికారుల చేత వరకు ప్రకటన ఇప్పిస్తే షిప్ సీజ్ కాదండి అని నేను మీకు మీరు ఇట్లాంటిది చెబుతారని తెలిసే ముందే వేసాం మీకు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఏం చేయాలో ఆ కథలన్నీ అయిపోయినాయి. కొంతసేపు ఓపిక ఉంటే వెంకటరెడ్డి గారు మీరు ఎన్ని కథలు చెప్తారో, మీరు ఎలా మాట్లాడతారో మాకు అన్ని తెలుసు. కానీ కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ పద్ధతిగా మాట్లాడే డిబేట్ వచ్చినప్పుడు ఎదటోళ్ళు చెప్పింది వినాలండి. మీరు చెప్పిందంతా మేము విన్నాం, ఓపిక ఉన్నాం కదా. లేకపోతే ఎట్లా? కలెక్టర్ గారు పూర్తిగా డీటెయిల్ గా బ్రీఫ్ చేశారు మీకు. ఎవరికి అధికారం సీత షిప్ అంటే షిప్ లో ఉన్నది. షిప్ కూడా టీచ్ చేసే అధికారం ఎప్పుడైతే స్మగుల్ చేసినప్పుడు మీరు ఏ వెహికల్ అయినా సరే, షిప్ కానీ వెహికల్ కానీ లారీ కానీ ఒక స్కూటర్ కానీ గంజాయి అని ఏమైనా పట్టుకెళ్తారు అనుకోండి, అది సీజ్ చేస్తారు. మన దేశం కాబట్టి ఆ పరిధిలో ఉన్నది కలెక్టర్ గారికి వెలికి ఇచ్చారు. సీజ్ చేయమంటే అప్పుడు దానికి సీజ్ చేయమని చెప్పారు. సీజ్ ద షిప్ అని మీరు ఏంటంటే మాటల్లో ఫ్లో మాట్లాడతారు. సీజ్ ద షిప్ అంటే ఇప్పుడు సీజ్ ద షిప్ చేశారు కదా. కోర్టు ఎప్పుడైతే కోర్టులోకి వెళ్ళాలంటే హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలంటే రూల్ ప్రకారం అధికారులు వెళ్తారండి. అంతేగాని సీజ్ ద షిప్ ఏదో చిన్న వాక్యం పట్టుకుని సీజ్ ద షిప్ అంటాం, అది భావ్యం కాదు. మీరు ఉప ముఖ్యమంత్రి గారిని హేళనగా మాట్లాడతారు. వద్దండి, ఆ హేళన వద్దు. అలా హేళనగా మాట్లాడి మీరు ఈ రోజున ఇలాగ అయిపోయారు. దయచేసి అలా హేళనగా ఎవరి గురించి మాట్లాడకండి. మేము మాట్లాడగలం కానీ మేము మాట్లాడే సభ్యతా సంస్కారాలు మాకు అడ్డొస్తాయి జనసేన. ఇంకోటి మీరు ఏదో ఏం చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు అక్కడ ఎత్తలేదు. అక్కడ చిన్నబాబు అని ఉన్నాడు, మీకు తెలుసుకో తెలియదు, ఆయన ఎవరో కూడా మీకు తెలుసు. 5గురు ఉన్నారు, లాల్ ఉన్నాడు, ఏంటంటే కంపెనీల పేర్లు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. ప్రతి ఒక్కరి పేర్లు చెప్పారు, ఏమేమి జరుగుతుందో చెప్పారు, ఎలా జరుగుతుందో చెప్పారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడైతే మీ ప్రభుత్వం మారినా కూడా కొంతమంది అధికారులు అని చెప్పారు. ఎప్పుడూ కూడా అధికారులు అందరూ ఒకే వైపు పనిచేయరండి. అంటే వెంకటేశ్వరరావు గారు నాదెండ్ల మనోహర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, అరబిందో వాళ్ళకి ఇప్పించింది జగన్ గారే అని కూడా నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ క్లియర్ గా మెన్షన్ చేశారండి. అది ఏంటంటే 41% కేవీ రావు గారని వారి దగ్గర నుంచి ఆ పోర్ట్ లో వాటాని 41% బలవంతంగా రాయించుకున్నారు. అది వాళ్ళ సేడి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందమ్మా. అది కూడా జరిగింది, అది కూడా కరెక్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అన్ని బెదిరించడమే కదమ్మా. మా వైజాగ్ కన్సర్న్ తీసుకుంటే ఎన్ని ప్రాపర్టీస్ బెదిరించి తీసుకున్నారు వీళ్ళు. వెంకటరెడ్డి గారికి ఎంత తెలుస్తుందో నాకు తెలియదు కానీ చాలా ప్రాపర్టీస్ తీసుకున్నారు. ఇవన్నీ అప్రస్తుతం. ఇది 41% తీసుకున్నారంటే చిన్న విషయం ఏం కాదండి. అది ఎందుకు ఆయన వాళ్ళు బయటకు వచ్చాడు, ఇంత ముందు ఎందుకు బయటకు రాలేదంటే భయం అండి. అప్పుడు భయం, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వల్ల భయభక్తులతో జడిపించి వాళ్ళు పాలన చేశారండి. అందువల్లే ఘోరంగా విఫలమయ్యారు. వాళ్ళు ఇంకా మేల్కోవట్లేదు. మేల్కోకుండా ఏదో ఎలిగేషన్ చేసి ఆయన ఎలాగనంటే బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. మేము కక్ష సాధించే ప్రభుత్వం మాది కాదు. తప్పు చేసిన ఎంత వారైనా సరే వాళ్ళని మేము ఏం చేయాలో చట్ట పరిధిలో చట్టానికి లోబడి ఏం చేయాలో ఎలా చేయాలో అది తీసుకుంటారు. అంతేగాని చెప్పినట్టు ఇవాళ మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అధికారం మీదే కదా, అధికారం మాదే అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం ఉండవమ్మా. రూల్ ప్రకారం వెళ్ళాలమ్మా. ఎప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవాళ కలెక్టర్ గారు చెప్పారు.
అలాగే ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయించారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. అవన్నీ అప్డేట్ అవ్వాలి. అన్ని అయితే అందరి బండారం బయటకు వస్తుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా నాయకుడు ముందే చెప్పాడు, నేను వస్తాను, వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. దాని ప్రకారం ఎక్కడ తప్పు జరిగినా మన నాయకుడు వెళ్ళే హక్కు ఉందమ్మా. మా నాయకుడు వెళ్ళకూడదా? ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారు అడ్డుకోలేదు. కొంతమంది నాయకులు అలాగే ఒక షిప్ లోపల పైకి వెళ్ళాలంటే సేఫ్టీ ప్రికాషన్స్ పేరు చెప్పి పైకి వెళ్ళకుండా కొంతసేపు తాత్సారం చేశారు. అదే మా నాయకుడు చెప్పాడు, షిప్ లోకి వెళ్ళాలంటే అనుకూలంగా లేదండి, పైకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వెళ్ళడానికి లేదు కాబట్టి అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారులు కానీ ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పాత వాసనలు పోవంటారు చూసారా, ఆ వాసనలు పోలేని అధికారులు అక్కడ ఉన్నారమ్మా. 1 by 1 అందరినీ తీస్తారు. మొత్తం ఆ పోర్ట్ అంతా కంట్రోల్ చేయడానికి 16 మంది సిబ్బంది ఉన్నారంటమ్మా. 16 మంది సిబ్బంది ఎట్లా కంట్రోల్ చేస్తారమ్మా? రోజుకి 1100 లారీల్లో రైస్ సప్లై అవుతుంటే పోర్టుకి 16 మంది ఎప్పుడు ఎంతమంది ఎన్ని లారీలకి ఎంతమంది సప్లై చేస్తారు చూడమ్మా. ఇంత ల్యాబ్స్ ఉన్నాయి. మా ల్యాబ్స్ ప్రభుత్వం మారేనంత మాత్రాన తప్పులు ఉంటే ల్యాబ్స్ ఉన్నాయి చెప్పడం తప్పే కాదు. వీళ్ళకి అడ్డంగా మాట్లాడవు. వీళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం ఏమీ ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డిగా చేశాడని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకులు ఎవరైతే ఉన్నారో కాకినాడ బేస్ చేసుకుని ఇవాళ నుంచి కొత్త కాదా మీకు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆయన ఇంకోటి చెప్తున్నారు, పిఠాపురం నుంచి వచ్చింది. పిఠాపురం నుంచి వచ్చిందని మీరు చూసారా? ఆంధ్రప్రభు పోటీ చేసిందని చెప్తున్నారు. పిఠాపురం బియ్యం అని చెప్పారా? ఆ చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎక్కడి నుంచైనా బియ్యం రావచ్చు. వాళ్ళ నెట్వర్క్ అంత పెద్దదమ్మా, చిన్న నెట్వర్క్ కాదు. ఏమి చిన్న చిన్నగా నెట్వర్క్ అయితే ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళ నెట్వర్క్ చాలా భయంకరమైన బలమైన నెట్వర్క్. కాబట్టి ఇలాంటి నెట్వర్క్ ని ఢీకొనాలంటే అన్ని ఆకి తూచి జాగ్రత్తగా చూశారు. ఇప్పుడు కరెక్ట్ గా చూశారు. మా నాయకుడు వచ్చారు, పట్టుకోరు. ఆయన వస్తుంటే సార్ మీరు రావద్దు, మీరు వస్తే 10,000 మంది ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, కాబట్టి మీరు రావద్దు సార్ అని మెసేజ్లు వచ్చినాయి. ఆయన మెసేజ్లు వచ్చినాయి కాబట్టి మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి తప్పేంటి మనలో ఇందులో ఎక్కడ తప్పు చెప్పండి. అంటే ప్రజాధనం వేస్ట్ గా అయిపోతుంటే, ప్రజాధనం వాళ్ళు బొక్కేస్తుంటే, ప్రజాధనం వాళ్ళు మింగేస్తుంటే ఇలా చూస్తా ఊరుకుంటారా? పట్టుకోకూడదా? సీజ్ చేయకూడదా? సీజ్ చేయని చెప్పకూడదా? ఆ అధికారం లేదా? ఇంకా ఎక్కడున్నారమ్మా? ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నారని వెంకటరెడ్డి గారు అనుకుంటున్నారు. అయ్యా మీరే చెప్పారు 4వ తారీఖు వస్తే 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అయిపోయిందండి, ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా వేలు చూపించండి. అంతేగాని పాత బంధం మర్చిపోయి బెదిరించేసి ఎవరినో బెదిరించేస్తాం అంటే ఎవరు ఊరుకోరండి. అందరూ తెలివైన వాళ్ళు. బోర్డు మీడియా ఉంది, మీడియా కవర్ చేసింది. ఇప్పుడు రేపొద్దున ఆ పక్క షిప్ ఎవరిది అనే మన నాని గారు చెప్పారు కదా, నాని గారు మాట్లాడతారు. మన చిలక పలుకులు పాలకిచ్చిన పలుకులని ఆయన పలుకుతా ఉంటాడు. ఆయనకి ఎవరికి కొత్త ఏం కాదు కదా. దాని మీద కూడా కలెక్టర్ గారు ఇచ్చాడు. మేము వెళ్ళాము, చెక్ చేసాము, అందులో ఆయనకి ఏమి సంబంధం లేదని. అది మీకు తెలియదా? మీరు అప్డేట్ అవరా? ఏమవకుండా ఊరికే ఇరిగేషన్ చేసి అలా జరిగిందమ్మా ఇలా జరిగిందమ్మా. రైట్ వెంకటేశ్వరరావు గారు.